నమస్తే అనురాధ చౌదరి గారు. ఇప్పుడు మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాము 498A గురించి, చట్టం గురించి. దాంట్లో మీరు తీసుకున్న కేసు గురించి కూడా ఉదాహరించారు. ఇప్పుడు నాకు తెలిసి మన ప్రేక్షకులందరికీ తరఫున నేను ఫేస్ చేసిన ఒక క్వశ్చన్ మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను. ఈ 498A అనేది రాను 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 అదొక మిస్యూజ్ అవుతోంది. ఈ కార్డ్ ఏదైతే ఉందో, రక్షణకు ఉపయోగించుకోవాల్సిన కార్డ్ ఏదైతే ఉందో అది మిస్యూజ్ అవుతోంది అని చెప్పి మా దగ్గర ఒకళ్ళిద్దరు వ్యక్తపరిచారు. ఈ 498A ఏదైతే మహిళా రక్షణ చట్టం ఉందో అది ప్రస్తుత కాలంలో, పూర్వం అనం నేను, ప్రస్తుత కాలంలో అది మిస్యూజ్ అవుతుంది, తప్పకుండా మిస్యూజ్ అవుతుంది. నిజంగా విక్టిమ్స్ అయితే ఆ రక్షణ చట్టాన్ని యూజ్ చేసుకుంటే దానికి న్యాయం జరుగుతుంది. కానీ ఇప్పుడు నిజమైన విక్టిమ్స్ అంతగా దాన్ని వాడుకోవటం లేదు. నిజంగానే చెప్తున్నాను నేను. ఎందుకంటే నా దగ్గరికి చాలా కేసులు వచ్చాయి. అంటే అబ్బాయిల వైపు నుంచి, భర్తల వైపు నుంచి. ఇప్పుడు భర్త అనేవాడు హింసించి, లేకపోతే భర్త తాలూకా చుట్టాలు, తల్లిదండ్రులు, తర్వాత ఆడబడుచులు, వీళ్ళందరూ హింసించి ఒక వ్యక్తిని చాలా హెరాస్ చేసేవారు. దానికి రక్షణగా ఈ చట్టం వచ్చింది. కానీ ఇప్పుడు భర్తలు హింసించకపోయినా, అత్తమామలు ఏం అనకపోయినా, ఆడబిడ్డలు ఎక్కడో అమెరికాలో ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు పరిస్థితుల్లో, అంటే ప్రస్తుత పరిస్థితుల గురించి నేను మాట్లాడుతున్నాను, వాళ్ళ అమ్మాయిలు ఇమీడియట్గా వెళ్ళి 498A కేసులు పెట్టేస్తున్నారు వాళ్ళ మీద, భర్తల మీద. ఏమవుతుందండి వ్యవస్థ? అసలు భర్తలు నిజంగా విక్టిమ్ అయితే పెట్టండి, మీకు రక్షణ కోసమే చట్టం చేయబడింది కదా. కానీ నిజంగా విక్టిమ్స్ ఎక్కడున్నారు? నిజంగా విక్టిమ్స్ అయితే పెట్టమని మేమే చెప్తున్నాం. నిజం కాని వాళ్ళు కూడా వెళ్ళి పెడుతున్నప్పుడు ఈ భర్త అనేవాళ్ళు చాలా 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 సఫర్ అవుతున్నారు. నిజంగా వాళ్ళు 498A పెట్టాలి, కానీ వాళ్ళకి కాదు కదా ఈ చట్టం చేసింది, మహిళలకే ఈ చట్టం చేశారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు విక్టిమ్స్ అయిపోయారు. ఎలా అంటే, నా దగ్గరికి 2-3 కేసులు వచ్చాయండి, రీసెంట్గా కూడా వచ్చాయి. అమ్మాయి జాబ్ చేస్తుంది. ఇప్పుడు లేడీకి ఏంటి, మహిళలకి అంటే మన ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఏంటి, ఇంతకు ముందులాగా లేరు. అంటే ఉద్యోగం అనేది ఇంతకు ముందు పురుష లక్షణం ఉండేది, ఇప్పుడు మనిషి లక్షణం అయిపోయింది. అంటే స్త్రీలు పురుషులు ఈక్వల్గా ఉన్నారు అన్ని రంగాల్లో కూడా. ఈ ఈక్వాలిటీ వస్తే అందరం సంతోషించాం, బాగుంది, ఈక్వాలిటీ బాగుంది అనుకోవడానికి కూడా చాలా బాగుంది. వీళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఈ పిల్లలు, ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే అందరు ఆడపిల్లలకి నేనేమి అనటం లేదు, నన్ను గురించి వేరే విధంగా అనుకోవద్దు మీరు, జనరల్ గా చెప్తున్నాను. ఆడపిల్లలు ఎలా ఉన్నారంటే, చిన్న ఇష్యూ, అంటే ఇప్పుడు చిన్న ఇష్యూ జరిగితే దానికి గొడవ, సహనం లేదండి. ముఖ్యంగా సహనం అనేది ఏ ఆడపిల్లలకి, అంటే కొందరు ఆడపిల్లలకి సహనం అనేది ఎవరికి లేదు. వాళ్ళు ఏంటంటే మేమే గొప్ప, అంటే ఇంతకు ముందు మగవాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవారు, నేనే రాజు, నేనే గొప్ప, అది పడుంటుందిలే అని. ఇప్పుడు ఆడపిల్లలు అలా ఫీల్ అవుతున్నారు. నేనే గొప్ప, వీడేంటి, ఏదోలే పెళ్ళయింది అయితే ఏంటి, నేను సంపాదిస్తున్నాను అని ఈవిడ, ఆమెనా సంపాదిస్తుంది, ఇద్దరం సంపాదిస్తున్నాం కదా, ఇద్దరం ఈక్వల్ కదా అని చెప్పి ఈయన, ఇద్దరికి అదే ఇంటెన్షన్ ఉంటుంది. అది కాకుండా ఇద్దరికి ఈగోస్ హర్ట్ అవుతున్నాయి ఇమీడియట్ గా. అంటే ఇప్పుడు ఈవిడ నైట్ డ్యూటీకి ఈవిడ వెళ్ళడం, ఆయన డే డ్యూటీ చేయడం, ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళడం, ఈవిడ డే డ్యూటీ చేయడం, ఇలా ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత కూడా ఈ 498A మిస్యూజ్ అవ్వడం చాలా చూసాను నేనైతే. చాలా మంది నా దగ్గరికి వచ్చిన కేసులు చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కాఫీ పెట్టలేదని, ఏంటి భర్త కాఫీ పెట్టలేదని, భర్త రిమోట్ ఇవ్వలేదని, భర్త చికెన్ తేలేదని, ఇలాంటి విషయాల్లో ఆడపిల్లలు నాకేంటి, నేనేంటి, నేనేం పెద్ద తక్కువ, నేను కూడా సంపాదిస్తున్నాను, నాకేంటి అని చెప్పేసి ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, బాగా అవేర్నెస్ ఉంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అవేర్నెస్ లేకుండా ఉన్నప్పుడు చాలా సఫర్ అయ్యారు మహిళలు,
చాలా చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు అట్లా కాదు. ఇమీడియట్‌గా అంటే ఆడపిల్లలకి ఉంటే ఉండొచ్చు కాదంటలేదు. ఇమీడియట్‌గా వీళ్ళెళ్ళి 498 పెట్టేస్తున్నారు. 100 డయల్ చేస్తే ఏంటండి? వాళ్ళే వచ్చేస్తున్నారు. ఏంటండి? ఎందుకు అసలు? అంటే కొంచెమైనా సహనం అక్కర్లేదా? నీకు ఇండివిడ్యుయాలిటీ ఉంది. అంటే ఫినాన్షియల్ సపోర్ట్ ఉంది. అంటే జాబ్ ద్వారా ఫినాన్షియల్ సపోర్ట్ ఉంది అంటే మీరు దాని ద్వారా మంచి చేయాలి, మంచిగా ఉండాలి, మీకు మీరు ఎదగాలి అనే ఇంటెన్షన్‌తో ఇవంతా జరిగాయి కానీ, అలాగ భర్తల మీద ఎళ్ళిపోయి 498లు పెట్టేయండమ్మా, ఎళ్ళిపోండి అంటే ఎట్లా కుదురుతుందండి? ప్రతి ఒక్కళ్ళు ఇది ఒకటి అయిపోయింది. వెళ్ళడం 498 పెట్టడం. అప్పుడు ఏమవుతుంది? భర్త మీద ప్రతి మనిషికి ఒక అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుందండి. ప్రతి మనిషికి ఉంటుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కోల్పోతున్నాడు. పోలీసోళ్ళు ఊరుకుంటారా? ఈవిడ 498 పెట్టంగానే పోలీసోళ్ళు ఫోను జేస్తారు. అమ్మ మీ ఆయన మీ బాబు మీ హస్బెండ్ మీ మీద పెట్టింది మీ వైఫు. మీరు ఇమ్మీడియేట్‌గా పోలీస్ స్టేషన్‌కి రండి అని. పాపం అతను ఏ కండిషన్‌లో ఉన్నా కూడా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కొందరేమంటున్నారు అమ్మాయిలు అంటే నాకు దొరికిన కేసు ఈ మధ్యలో నా దగ్గరకొచ్చిన కేసు. అమ్మాయిలేమంటున్నారు, మాకేం కౌన్సెలింగ్స్ ఏమి అక్కర్లేదండి. మాకు డైరెక్ట్‌గా కావాలి. డైరెక్ట్‌గా ఎఫ్ఐఆర్ చేయండి. ఎఫ్ఐఆర్ చేస్తే ఏమవుతుంది? అతని పరువు పోతుంది. కుటుంబ పరువు పోతుంది. తర్వాత అతను జాబ్ మీద ఉంటుంది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత జాబ్ పోతుంది. ఇలాంటివన్నీ పోగొట్టుకొని ఒక వ్యక్తి సంస్థ అంటే వ్యవస్థలో ఎట్లా ఉంటాడు? ఎలా మనగలుగుతాడు? అప్పుడు ఈ మ్యారిటల్ లైఫ్ ఏమవుతుంది? పా పాడైపోదా? అలా ఎవరు ఆలోచిస్తున్నారు అమ్మాయిలు? కొంచెం అమ్మాయిలు కూడా ఆలోచించాలి. నిజంగా నువ్వు విక్టిమ్ అనుకో. వెళ్ళు. వెళ్ళి ఆ రక్షణ చట్టాన్ని యూజ్ చేసుకో. పోలీసులతో మాట్లాడండి. కౌన్సెలింగ్ తీసుకోండి. ఆయనతో చెప్పించండి. అలా చేయండి కానీ, జస్ట్ ఈగోకి పోయి ఈగో హర్ట్ అయిన తర్వాత మేము వెళ్ళి పోతాం అనేసంటే మొత్తానికి మోసం వస్తది. అసలు అందుకని ఈ కుటుంబ వ్యవస్థ, ఈ వివాహ వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అయిపోయింది ఈ మధ్య కాలంలో. ఎక్కడ చూసినా అంటే మనకి డైవర్స్ కేసులు లక్షల్లో పేరుకుపోతున్నాయి ప్రతి కోర్ట్‌లో. అది మేము చింతిస్తున్నాము. అలా మిస్‌యూజ్ చేయకూడదనేది నా ఇంటెన్షను. ప్రతి ఆడపిల్లకి నేనేం చెప్తానంటే, నిజంగా మీరు విక్టిమ్స్ అయితే వెళ్ళండి. మాట్లాడండి. పెద్దలతో ఫస్ట్ మాట్లాడండి. వాళ్ళకి చెప్పండి. ఇలా జరిగింది అని. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా. ఫస్ట్ పెద్దలతో మాట్లాడండి. వాళ్ళు చేత కాకపోతే అప్పుడు లాయర్స్ దగ్గరికెళ్ళండి, పోలీసుల దగ్గరికి వెళ్ళండి. తద్వారా మీరు మీ కుటుంబాన్ని, మీ అంటే భార్యాభర్త తాలూకా చిన్న బంధాన్ని చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే పాసిఫై చేసుకోండి. చేసుకోవాలి. అంతేకాని ప్రతి దానికి మనం కోర్ట్‌కెళ్ళిపోతాం, పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోతాం. మనకుంది గదా! ఒక రక్షణ చట్టం దాన్ని యూజ్ చేసుకుంటాం అంటే అది మిస్‌యూజే అవుతుంది. దానివల్ల 498 అనే చట్టానికి ఒక అంటే ఇంపార్టెన్స్ లేకుండా అయిపోయిందండి. అది ఒక చనిపోయిన ఒక పాము అన్నట్టు అనుకోండి. ఇప్పుడు ఈ ప్రయాణం నాకొకటి గుర్తొస్తుంది. ఒక ఆడపడుచులు ఉన్నారు. వాళ్ళని మీరన్నట్టు ఇందాక ఎక్కడో అమెరికాలో ఉంటారు. లేదు ఆడపడుచులకి అత్తమామలు వాళ్ళు బాగున్నా కూడా భర్త అనేవాడు సరిగా లేకపోతే మీరు చెప్పినట్టు కరెక్ట్‌గా అతని మీదనే పెట్టాలా అంటారా? లేకపోతే ఆ సర్కమ్‌స్టెన్షియల్ ఏదైతే ఉన్నారో అందరూ బాధ్యులే అని చెప్పి అలా కూడా మిస్‌యూజ్ చేసుకుంటున్నారు. అంటే అదే కేసు మిస్‌యూజ్. వేసేటప్పుడు ఓన్లీ నేను నా భర్త చేతనే నేను బాధింపబడుతున్నాను, వేధింపబడుతున్నాను. అత్తమామలు వాళ్ళేం చేయలేకపోతున్నారు. వయసు రీత్యా కావచ్చు, వాళ్ళ ఏదైనా కావచ్చు. ఇంకా ఆడపడుచులు అనేది పక్కన పెట్టేసేయండి. సో, ఈ కేసులో గెలవాలి అంటే ఒక బాధితురాలుగా నేను భర్త నుంచి బాధితురాలుగా, లేకపోతే భార్య నుంచి బాధితుడిగా గెలవాలి అనంటే ఆ మొత్తం కుటుంబం మీద ఏదైతే లోటుపాట్లు అవన్నీ చూసుకొని అందరి మీద ఏసేస్తే ఓ పనైపోతుంది అని అనుకుంటున్నారా? మీ దగ్గరకొచ్చే కేసుల్లో ఇలా? నేనైతే పర్సనల్‌గా అందరి మీద వేసేయమని నేను అనుకోనండి. ఎందుకంటే అందరూ దాంట్లో బాధ్యులు కారు. ఇప్పుడు ఎలా అంటే అత్త అత్తగారున్నారు. ఆవిడ చెప్తేనే భర్త వింటాడు అనే ఇంటెన్షన్ పోవాలి ఆడపిల్లలకి. అలాగే అత్తగారికి కూడా భార్య చెప్తే వింటాడు, నేను చెప్తే వినడు, నా నుంచి దూరం అయిపోతున్నాడండి. పొసెసివ్‌నెస్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం పక్కన పెట్టాలి. ఇప్పుడు మీరన్నారు అందరిని వేసేస్తే బావుంటుందా అని. అందరిని వేసేస్తే ఆవిడకి కసనమాట అది.
ఇప్పుడు అమెరికాలో ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఫోన్ చేస్తది ఒకసారి. "అన్నయ్య బాగున్నావా? వదిన గారు బాగున్నారా? ఎలా ఉంది? బాగానే ఉన్నారా?" దీనివల్ల ఏముంది? ఆ వెంటనే ఈయన ఏదో గొడవ పెట్టుకున్నాడు అనుకోండి. దానికి కారణం ఆ ఆడబిడ్డే అని అనుకుంటే ఎలా అండి? అలా కాదు కదా! అలా చేయకూడదు కదా! అందుకని నేనేమంటానంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీరు ఎవరి వల్ల బాధింపబడ్డారో నిజంగా బాధింపబడ్డారు. అంటే మీ ప్రమేయం ఏమీ లేకుండా బాధింపబడ్డారో వాళ్ళ మీద మీరు పెట్టండి కేసు. వాళ్ళకి మీరు శిక్షించాలనుకోండి. అంతేగాని ఒక ఓల్డ్ ఏజ్ అత్తమామ ఇప్పుడు వీళ్ళకి పెళ్ళైనప్పటికీ అత్తమామలకి ఒక 50 ఏళ్ళు ఉండొచ్చు కదా! 50 ఏళ్ల మనిషి మీకు హింసించి ఏం సాధిస్తాడు? ఆమెనే ఏం సాధిస్తుంది? అది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఆడపిల్లలు కొంచెం ఆలోచించి నిజంగానే మీరు విక్టిమ్స్ అయితే వెళ్ళండి, పెట్టండి. మీరు సాధించండి. అయితే ఇందులో సాధించడానికి అలాంటివి ఏమి ఉండవండి. లాస్ట్‌లో అంటే ఫస్టు ఈ అంటే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిందంటే భార్య, భర్తకి ఆటోమేటిక్‌గా విరక్తొస్తది. ఎందుకంటే ఆయన చేసింది ఏమి ఉండదు. ఆయన వైపు నుంచి అది కరెక్ట్. నేనేం చేశాను? నేనిలా అన్నాను. ఇలా చెయ్యి కూర, లేకపోతే అలా చెయ్యి కూర, లేకపోతే ఇలా ఆఫీస్‌కి వెళ్ళు, అలా ఆఫీస్‌కి వెళ్ళు, లేకపోతే అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అన్నాను. దానికి ఈమెకేంటి అంత పౌరుషం వచ్చింది? ఏమైంది? నేను కొట్టానా? తిట్టానా? అని ఆయన అనుకుంటాడు. ఈయన ఇలాగే ఎందుకు చెప్పాలి? నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. నా టైంని బట్టి నేను చేస్తాను. ఇలా ఎందుకు చేయాలి అని ఈవిడ అనుకుంటది. ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఇలాగే స్టార్ట్ అవుతున్నాయి. అంతకు మించి అక్కడ ఏమీ లేదు. తర్వాత ఈ జాబ్స్ చేసే లేడీస్ అంటే మనం ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఏముంది? జాబ్ చేసినప్పుడు అన్ని బాధ్యతలు మనం నిర్వర్తించాలి. అటు జాబ్ చేయాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచాలి, అంటే సంపాదించాలి. అదే భర్త కూడా అదే చేస్తాడు. మనం ఏంటి పిల్లల్ని కంటాం కరెక్టే. మనం ఆ బాధ్యతనైతే మనం నిర్వర్తించాలి కదా సక్రమంగా. అలా సక్రమంగా నిర్వర్తించాలని మనం అనుకుంటున్నాం లేడీస్‌గా. జెంట్స్ ఏమనుకుంటున్నారు? పెన్ కన్నారు అంతే పెంచడం ఆళ్ళ బాధ్యత. పెంచుతున్నారు. మేము డబ్బులు తెచ్చిస్తున్నాం కదా! అని వాళ్ళనుకుంటున్నారు. అయితే ఇక్కడ చిన్న అవగాహన లోపం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అవగాహన లేదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఫస్ట్ నమ్మకం ఉండి, అవగాహన ఉంటే అసలు ఈ 498 చట్టం అవసరం లేదు. ఆ కేసులు కూడా ఉండవండి. తర్వాత మీరన్నారు గదా! భర్త అనేవాడు ఒక్కడే అంటే, భర్త ఎలా ఉంటాడో అనే విషయం ఒక్క భార్యకే తెలుస్తుంది. ఇంకెవ్వరికీ తెలీదు ఆ విషయం. అందుకని భర్త ఎలాంటి వాడో భార్యకి తెలుసు కదా! అలాంటప్పుడు భర్త మీదే నువ్వు చర్య తీసుకో. మిగతా వాళ్ళందరి మీద నువ్వెందుకు చర్య తీసుకోవాలి? వాళ్ళందరి మీద నువ్వెందుకు కక్ష కట్టాలి? కాదు కదా! నీ లైఫ్ నువ్వు సరి చేసుకోవాలి. నీ వాళ్ళకి చెప్పాలి. అట్లా కాకపోతే పై వాళ్ళకి చెప్పాలి. అలాగూ కాకపోతే అప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి. వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి.